ఈ వృత్తాంతం 7-8 ఏండ్ల క్రితం నాటిది. ఇన్నాళ్ళు ఊరుకొని ఇదంతా ఇప్పుడు ఎందుకు వ్రాయాలనిపించిందో నిజానికి నాకే తెలియదు. వయస్సు పెరిగిన కొద్దీ మనస్సు వెనుకటి మనుషుల మీదకి, స్థలాల మీదకి పోతూ ఉండడం వలన సంభవించేటప్పుడు అనుభవానికి స్వరూపం ఉండదు. అప్పట్లో అందులో ప్రయోజనం మనస్సులో నాటుకోకపోవచ్చు, కానీ కాలం జరిగాక అదే ఒక జ్ఞాపకంగా అవతరించి ప్రయోజనాల పరిశీలనకు పురిగొల్పవచ్చు. అసలు ఈ వృత్తాంతంలో ఏదన్నా ప్రయోజనం ఉన్నదా, లేక ఊరికే కాలక్షేపానికి జ్ఞాపకం చేసుకుని మానసికంగా ఊహలో విర్రవీగుదామనా ఈ రచన? నిన్ను నువ్వు తెలుసుకో అని ప్రపంచ తత్వాలు బోధిస్తున్నాయి. నువ్వు ఫలానా అని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కానీ, మానసిక శాస్త్రం కానీ ఈనాటి వరకు స్పష్టంగా తేల్చలేకపోయినప్పుడు నేను ఎందుకు ఈ వృత్తాంతం రాయదలిచానో, కారణాలు తేల్చలేకపోతున్నాను అంటే పాఠకుడు క్షమించలేకపోయినా నన్ను నేను క్షమించుకోగలను. 7-8 సంవత్సరాల క్రితం ఆ ఊరిలో దూరపు చుట్టం తాలూకా వారి పెండ్లి. ముఖ్యంగా వెళ్ళవలసిన పెండ్లి కాదు, ఆ ఊరు ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్నది ఒక కారణం. ఆ ఊరిని నేను బాగా ఎరుగుదును. నా చిన్నప్పుడు మా నాన్నగారు అక్కడ కొంతకాలం పనిచేశారు. నా బాల్యం అక్కడ గడిచింది. ఆ కాలువగట్టు చెరువులో తామరాకులు, పొలాల్లో గడ్డివాములు, స్కూలు తనిఖీ జరుగుతున్న సందర్భంలో కాల్చిన బాణాసంచా ఫలితంగా తగులుబడి మా పిల్లలందరికీ మహదానందాన్ని సమకూర్చిన పాకల స్కూలు, గుడారం సినిమా, నటీమణుల బృందం వరుసగా 4 రోజులు ఆడిన నాటకాలు, వంతెన దిగువన సోడా కొట్టు, చిరుగుడి ఆడిన కరణగారి ఇంటి పక్కన బందిల దొడ్డి, ఇవన్నీ మళ్ళీ చూడాలనిపించింది. ఈ మారు నేను వెళ్ళినప్పుడు ఆ ఊరు పూర్తిగా మారిపోయింది. కొత్త స్కూల్ భవనం లేచింది. సోడా దుకాణం ఐస్ పార్లర్ అయింది. కరణ్ గారి ఇంటి పక్క బందిల దొడ్డిలో కమ్యూనిటీ హాల్ అవతరించింది. చెరువుగట్టున పార్కు, రేడియో సెట్టు, ఆ పక్కన భజన మందిరం, కాలుగొట్టున రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పుల్లల అడితి, లారీల కార్ఖానా, కొత్త సినిమా హాలు, ఎలక్ట్రిక్ దీపాలు, వీటితో బాగా మారిపోయి చిన్నపిల్లడు బట్టలు లేకుండా తిరుగుతున్న వయసు నుంచి దుస్తులు ధరించుకున్నట్లు, అది కూడా సగం కుట్టిన దుస్తులు ధరించుకున్నట్లు ఉన్నది ఆ ఊరు. పెళ్లి హడావిడి అయ్యాక సాయంత్రం అలా షికారుకు బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో మరొక విశేషం గమనించాను. పేవ్మెంట్ మీద పాత పుస్తకాల అమ్మకం. ఈ పాత పుస్తకాల దుకాణాలు నాగరికత వేసి నిచ్చెనలో చివరి మెట్టు. ప్రభుత్వ కార్యాలయాలు, డవాళీ బంట్రోతులు, పిండి మరలు, లారీలు, సినిమా హాలు, కాఫీ హోటలు, ఫ్యాన్సీ సామాను కొట్లు, కర్మాగారాలు, ఇవన్నీ బస్తీల నుండి దిగుమతైన పారిశ్రామిక నాగరికత చిహ్నాలు అయినప్పటికీ పాత పుస్తకాల షాపుతో కానీ ఆ నాగరికత హృదయం సమకూరదు. అదెంత కుళ్ళిన, మాసిన, చిరిగిన హృదయం అయినా సరే బొంబాయి, కలకత్తా, లండన్, న్యూయార్క్, ప్యారిస్ నగరాల ఆయుపట్లు ఈ పాత పుస్తకాల షాపులు. సాహితీ సమాజాల బహుకృతులు అందుకున్న ఉత్తమ గ్రంథాలన్నీ వీటిలోకి చేరుకుంటాయి.
10 పూటల గీతికా సంపుటులు, ఇక్కడ నుండి ఏ ₹1,00,000 సంపాదించే పుస్తకాల వరకు అన్నీ ఈ షాపులలో శరణ్యం ఇస్తాయి. సాహిత్య రంగంలో ప్రతిష్ట, పలుకుబడి, స్థానం నిర్ణయించడానికి పాత పుస్తకాల దుకాణం సుదంటురాళ్ళు. పేవ్మెంట్ మీద దుకాణం దగ్గరకు ఒక గ్రంథం చేరింది అంటే ఆ గ్రంథ రచయిత సాహిత్య జీవితం పరిసమాప్తం అయిందని భావించవచ్చు. చిత్రం, పేవ్మెంట్ మీద షాపులో ఒక పుస్తకం వచ్చిందంటే దాన్ని వ్రాసిన ఆయన పరపతి ఇచ్చినట్టు కూడా భావించవచ్చు. ఈ తికమకలు, తఫసీళ్లు నాకు అర్థం కావు. ఈ సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఎవరు, ఎందుకు, ఎలా అమ్ముతారో నాకు తెలియదు. ఎవరు, ఎందుకు, ఎట్లా కొని వ్యాపారం సాగించి అంతర్జాతీయ పుస్తక వ్యాపార రంగంలో ప్రముఖ వ్యక్తులుగా చలామణి అవుతారో నాకు తెలియదు. కానీ మేధావులు, ప్రముఖ వ్యక్తులు ఏ పని మీద ఏ పెద్ద పట్టణం దర్శించినా వచ్చే ముందు సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాప్ దర్శించకుండా రారట. కొత్త పుస్తకాల షాపులు ఎన్నో ఉండగా పాత షాపులకు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో పుస్తక ప్రియులు చెప్పగా విన్నాను. ఇతరత్రా దొరకనివి, అపూర్వమైనవి, ఎన్నాళ్ళ నుంచో నువ్వు కావాలనుకుంటున్నవి అప్రయత్నంగా ఈ షాపుల్లో దొరుకుతాయేమో చూద్దామని ఈ పెద్దలందరూ వాటి మీద ఎగబడతారట. ఆ ఊర్లో రోడ్డు ప్రక్కన చాప మీద పరిచిన పాత పుస్తకాల వ్యాపార సంస్థను చూసి ఆశ్చర్యపడ్డాను. ఈ ఊర్లో పుస్తకాల మాట అటుంచి పత్రికే కొని చదివే అలవాటు లేరు అనుకున్నాను కదా. ఇక ఈ పాత పుస్తకాలను కొనేటందుకు ఎవరుంటారు? స్కూలు, కాలేజీ విద్యార్థులు టెక్స్ట్ బుక్లు ఎలానూ కొత్తవే కొంటారు లేదా పైనుంచి తెప్పించుకుంటారు. ఈ ఊళ్ళో ఈ పేవ్మెంట్ మీద పాత పుస్తకాల ప్రదర్శన ఆవశ్యకత ఏమిటి అని ప్రశ్నించుకుంటూ అక్కడ చేరాను. పుస్తకాలు ఈతాకుల చాప మీద పరిచి అందంగా అమర్చిపెట్టి ఉన్నాయి. మధ్యన ఒక గల్లా పెట్టి లాంటిది ఉన్నది. గజం దూరంలో ఎలక్ట్రిక్ దీపస్తంభం, మడిచివేసిన ఒక గొడుగు, మిగతావి పాత పుస్తకాలు. అవన్నీ నిజంగా పాత పుస్తకాలే. పాతవే కాదు, ప్రాచీనమైనవి కూడా ఉన్నాయి. అన్నీ తెలుగు గ్రంథాలే. కొన్నింటికి అట్టలే లేవు, పమిటి కొండు లేని చీరలాగా ఉన్నాయి. కొన్నింటికి మధ్య కుట్టిన కంతలు తప్ప దారం లేదు. కొన్ని తుది మొదళ్ళు లేని పుస్తకాలు, అంటే పుస్తక కళేబరాలు. కొన్నింటి పుటలు కదిపితే పొడుములాగా విడిపోతున్నాయి. మరికొన్నింట్లో అచ్చు కనిపించడం లేదు. మరికొన్ని లెదర్ బైండింగ్లో ఉన్న యమధర్మరాజు చర్మంలాగా వాటి లోపల పుటల్లో సాలిళ్ళు, బొద్దింకలు, నెమలేకలు, ఈగలు, దోమలు, వీటి కళేబరాలు ఉన్నాయి. పురావస్తు పరిశోధకుడికి పిచ్చెత్తించేవిగా ఉన్నాయి. ఎండకి ఎండి, వానకి తడిచి కొన ఊపిరితో ఉన్న పుస్తకాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న కొన్ని పుస్తకాల పేర్లు: ముకుంద విలాసం, కస్తూరి రంగకవి రచించిన సాంబ నిఘంటువు, బహుజనవల్లి సీతారామాచార్యులు గారి ప్రసన్న పారిజాతం, అలగు కౌముది, చాలా అందమైన పేరు, మంత్రి ప్రగడ భుజంగరావు గారి ఉత్తర రామచరిత్ర. ఆ పెద్ద పుస్తకం కింద దాసు శ్రీరామ పండితుల వారి తెలుగునాడు అన్న కావ్యం పుటలు తిప్పి చూశాను. బ్రాహ్మణ శాఖలు మాట్లాడే వ్యవహారికాన్ని అనుసరిస్తూ అషే, సూసివషే, భలే చౌడిషే, కాదషే లాంటి ఉదాహరణలు ఉన్నట్లు ఇప్పటికీ జ్ఞాపకమే. ఆంగ్ల కవి విలియం కూపర్ రచించిన జాన్ గిల్పిన్ అను హాస్య కావ్యానికి దుర్మార్గ చరిత్రము అన్న తెలుగు అనుసరణ నన్ను ఆకర్షించిన మరో పుస్తకం. దౌలతాబాద్ హనుమాయమ్మ గారి మన్వంతరము,
గంగతపల్లె శంకర్రావు గారి భారత సారము అని గద్యము, గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు అబ్రహం లింకన్ గూర్చి వ్రాసిన విస్తృత రాజకవి అను గ్రంథం, వైశాఖ పత్రికలు, బైండు చేసిన సంపుటాలు, అవటపల్లి నారాయణరావు గారి విశాలాంధ్రము, సీరమ సుభద్రమ్మ గారి నవల జాగిలం, ఇంకా త్రిపురాంతక శతకం, కాశీ మజిలీలు 3వ భాగం అనుకుంటాను. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఇలాంటివి అక్కడున్న పాత పుస్తకాలు. అవన్నీ 50-60 ఏళ్ల నాటి పుస్తకాలు. వాటిని గురించి నాకేమీ తెలియదు. వాటిల్లో దేన్ని నా జీవితంలో చదవను, కానీ అవి ఉన్నాయని తెలుసుకొని వాటి వెనుక ఉన్న తెలుగు సాహితీ సంప్రదాయాన్ని తలుచుకొని ఆనాటి రచయితల్ని అభినందించకుండా ఉండలేను. ఎన్నో చెత్త పుస్తకాలు వస్తే కానీ ఒక మంచి పుస్తకం రాదంటారు. సమకాలిక గ్రంథాల విలువలు పరిశీలనకి అవి గీటురాయి. కానీ వాటిని చెత్త పుస్తకాలు అనడానికి కూడా నాకు అర్హత లేదేమో. ఆ పుస్తకాలలో వస్తువు మీద కానీ అవి వ్రాసిన వారి మీద మనస్సు పోన ఆరంభించింది. వెనుకటి రోజులకు పారిపోవాలనిపించింది. నాకు ఆ ఊరిలో కర్మాగారాలు, విద్యుత్ దీపాలు, మరలు, లారీలు, సిమెంట్ కట్టడాలు నచ్చలేదు. బాల్యంలో నే ఎరుగున్న చెరువులో తామరాకులు, కాలువలో గేదెలను కడుగుతూ గేదెపై స్వారీ చేస్తూ పాడుకుంటున్న పశువుల కాపరి, శ్రీరామనవమి నాడు పందిట్లో హరికథలు, మర్రి చెట్టు కింద పల్చని చందమామ ఆకుల మధ్య కనబడుతూ ఇలాయి బుడ్ల వెలుగులో ప్రాణాలతోటి ఊపుతో సాగే గొల్ల సుద్దులు, చల్లటి పూరిపాకలు, తరవాణి కొండలు, చెట్ల నీడలో పొడుం పిలుస్తూ పెద్దల చదరంగపు టెత్తులు, నాకు అవే ఇష్టం. ఆ జీవితం ఆ పుస్తకాల్లో ఉన్నది. పాత పత్రికల సంపుటాల్లో గోదావరి మీద వంతెన వేయడం, మొదటి రైళ్లు వెళ్ళడం వార్త చూశాను. గతానికి నాకు లంకె ఈనాటి పుస్తకాలు, పత్రికలు. ఆ సాయంత్రం నా జేబులో డబ్బు లేదు. తర్వాత వచ్చి కొనాలనుకొని ఏ పుస్తకాలు కొనాలో ఒక లిస్టు తయారు చేసుకుంటుండగా చిన్న అలజడైంది. ఆయన వచ్చాడు. కొట్టు ఆయన కాబోలు, ధోవతి చొక్కా, పైన తుండుగుడ్డ, చామన ఛాయ, చదరంగా కనబడే నిండైన మొహం, పలకరిస్తున్నట్లు కనబడే కళ్ళు, దట్టమైన కనుబొమ్మలు, తాంబూలానికి డాగైన పళ్ళవరస, మధ్యపాపిడి క్రాఫింగు. ఇంత మినహా ఊహలో నిలిచిపోయే ప్రత్యేకత ఏమీ లేదు. మధ్యపాపిడి ఇరుప్రక్కల కాడలలాగా వేళ్లాడుతున్న పొడుగాటి క్రాఫింగ్ ఈ శతాబ్ద ప్రారంభంలో చిత్రకారుడు అలవరుచుకున్న పద్ధతిని జ్ఞప్తికి తెస్తున్నాయి. అందుకే అతని రూపు నా ఊహలో నిలిచిపోయింది. వయసు 40 లోపలే అనుకుంటున్నా. ఇది చూసారా అంటూ నా ముందుకి ఒక పుస్తకాన్ని తోశాడు. లేదు అన్నట్లు తల పంకించి పుటలు తిరగేయడం మొదలుపెట్టాను. ఒక దాని పేరు బాల వితంతు విలాపము. గ్రంథకర్త మంగిపూడి వెంకట శర్మ. దాని కింద ఆ గ్రంథకర్తదే నిరుద్ధ భారతం అన్న మరో పుస్తకం కనిపించింది. గాంధీ గారి హరిజన పత్రిక వ్యాసాల ధోరణిలో సాగిన రచనది. ఉపోద్ఘాతంలో ఆయన్ని సమాజం వెలివేసిన ఉదంతం ఉంది. ఆయన గొప్ప సంస్కర్తట. పుటలు ముందుకు తిప్పి ఒక దాని మీద వేలు మోపి చదవండి అన్నాడు ఆ కొట్టాయన. అదొక పద్యం. నాకు ఆ పద్యం ఇప్పుడు జ్ఞాపకం లేదు. వస్తువులన్నీ పోతే పస్తుండవచ్చు, కానీ ప్రాణ సమానమైన పుస్తకం తడిచిపోతే ఎవడు సహించగలడు అని అర్థం సూచించే పద్యమది. ఈ పుస్తకం ఒకటి కొందామనుకున్నాను.